లోక్సభ ప్రతిపక్ష నాయకులు భారత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ముద్దుల తనయుడు శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాల శాంతయ్య అలాగే తదితరుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు శుభ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డికే శివకుమార్ తిరుమల పర్యటన విచ్చేసిన సందర్భంగా తిరుపతి విమానాశ్రయంలో ఆయనను కలిసి అనంతరం భారీ కేక్ కటింగ్ చేశారు. తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర నుంచి తిరుమల పాదయాత్ర వరకు రైల్వే కోడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున బయలుదేరారు. పేరు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఈరోజు అనగా మా యువ నాయకుడు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు శ్రీవారి మెట్ల నుంచి ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుమలకు మేము బయలుదేరి ఆయన ఆయుష్ ఆరోగ్యాలు బాగా మెండుగా స్వామి వెంకటేశ్వర స్వామి దీవెనలు ఆయనపై ఉండాలని, అలాగనే 2029లో శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. అలాగనే ఇక్కడ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మొత్తము ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా పూర్తి కావాలి. అట్లనే కేంద్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ పాదయాత్ర రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి గోసాల దేవి, అలాగనే యూత్ కాంగ్రెస్ నాయకులు బాలమురళీ కృష్ణ, పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, మేమందరం మొక్కుబడితో ఈరోజు ఈ పాదయాత్ర మెట్టులెక్కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2029 రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే